ధ్యానం కోసం కింగ్ ఛాంబర్లో 200 మంది కూర్చునే విధంగా బాబాజీ గృహను ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గృహలు అన్ని కొండల ప్రాంతంలో జరుగుతుంది. మనకి ధ్యానం చేసేటప్పుడు మామూలు ప్రదేశాల్లో చేస్తే మామూలు శక్తి ఉంటుంది. అదే కొండల్లో యొక్క ఔషధ వృక్షాల మధ్య చేస్తే ఒక శక్తి ఉంటుంది, గృహాల మధ్య చేస్తే ఒక శక్తి ఉంటుంది. ఈ చుట్టూ ఉన్నదంతా అరణ్యం మధ్యలో ఒక ఆర్టిఫిషియల్గా ఒక గృహను ఏర్పరిచిన దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ గృహని ఒక పిరమిడ్లో ఒక కింగ్ ఛాంబర్లో ఏర్పరిస్తే అది ఇంకా శక్తివంతం అవుతుంది. అంటే మామూలుగా పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు ఎక్కువ, దాని పవర్ ఇంకా కింగ్ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అత్యధికం అవుతుంది. అలా అరణ్య ప్రాంతంలో పిరమిడ్ ఉంటే ఇంకా ఎక్కువ శక్తివంతం. అరణ్య ప్రాంతంలో ఉన్న కింగ్ ఛాంబర్లో ఈ యొక్క బాబాజీ గుహను ఏర్పరిస్తే ఇక్కడ ధ్యానం చేస్తే బయట 1 గంట చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ కేవలం 5-6 నిమిషాల్లో అంత ఫలితం రావడం జరుగుతుంది. అంత అద్భుతమైన గృహని ఓపెన్ చేయడం జరిగింది. ఆ యొక్క గృహలో ఎంతో కంఫర్టబుల్గా, ఎంతో లోపలికి ఎయిర్ ఉండే విధంగా, ఎంతో వెంటిలేషన్ సదుపాయాలతో పాటు ఏర్పరచడం జరిగింది. సైంటిఫికల్గా, స్పిరిచువల్గా ఈ యొక్క అప్రోచ్ ఎంతో అద్భుతంగా ఉంది. ఆ అద్భుతంగా ఎంతో ప్రయోజనాలు పొందడం కోసమే ఈ యొక్క బాబాజీ గృహను ఏర్పడడం జరిగింది. దీన్ని బ్రహ్మఋషి పత్రిజీ గారి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీన్ని ధ్యానులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.